పనులు ఎట్లా ఉన్నాయన్న ఇప్పుడు? బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. డబ్బులు ఎవరు ఎగ్గొట్టడం లేదు. చేసుకున్న వరకు అయితే చేసుకున్న వరకు ఇస్తుండ్రు. అంటే రాజధాని ప్రాంతంలో కాబట్టి ఇప్పుడు పనులు ఎక్కువగా వచ్చినాయా లేకపోతే? అనేం కాదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు డైలీగా పని పోయేవాళ్ళు డైలీ పోతారు, లేని వాళ్ళు ఏంటంటే మామూలుగా డైలీ ఇట్టపోతుంటారు. డబ్బులు ఎగ్గొట్టేది అయితే ఎవరు చేయటం లేదు. ఇప్పుడు ఏ మేస్త్రి కూడా డబ్బులు ఎగ్గొట్టట్లా. జగన్ హయాంలో పనులు బాగానే ఉన్నాయా మరి? బాగానే ఉన్నాయి. ఏమో అప్పుడు ఇసుక ఆపేశారు అది ఇది అని చెప్పి అన్నారు కదా. అంటే 2 నెలలు అప్పుడు కొద్దిగా కష్టం అయిపోయింది. తర్వాత మామూలుగా ఉన్నది. ఇప్పుడు తర్వాత ఇసుక ఆపేసినారని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఈయన వచ్చింది కదా చంద్రబాబు, ఆ రోజు కూడా ఆపేసారు కదా. బాగానే ఉంది పని. ఇసుక ఎంత నడుస్తుంది ఇప్పుడు ట్రక్? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువేనా ఎక్కువ ఉంటారా? పర్లేదనా. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఎలా జరుగుతున్నాయి పనులు? బాగానే ఉంది. మొన్న 3 రోజులే కదా పోయింది. ఇబ్బంది ఏం లేదు, డబ్బులు కూడా ఇబ్బంది ఏం లేదు. 3 ఏళ్లలో అయిద్దంటావా రాజధాని? 3 ఏళ్ళు అని చెప్పి అంటున్నారు, 3 ఏళ్లలో కడతామంటున్నారు. అవుదవుదు. ఎన్నేళ్ళు పట్టిద్దంటావు? అది ఆ పని చూస్తేనే అర్థం కాలేదు నాకు. ఇంకా నేను ఒక రోజు పోయినాడు ఈ పనికి, అది ఆడవద్దు. ఇప్పుడు స్టార్ట్ కూడా అవ్వదు ఇంకా. అసలు ఇప్పుడు స్టార్ట్ అయిందంటావా? స్టార్ట్ అయింది పని, ఒక రోజు పోయినాడు ఈ పనికి. అది ఇప్పుడు ఆడవద్దు. కమ్సేకం అవి ఆ ప్రాక్టీస్ అవే లోపల కమ్సేకం 2 సంవత్సరాలు కొట్టుద్ది ఆ పని. ఇది పట్టాలు ఎక్కడానికి. మరి పూర్తి స్థాయిలో కట్టాలంటే ఎన్నేళ్ళు పట్టిద్దంటావు? అది చెప్పలేము మనం అవి చెప్పకూడదు, మనకి తెలియదు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చేసి 11 నెలలు ఉంది కదా, పథకాలు ఏమైనా వచ్చినాయి నీకు? ఏం రాలేదా? పిల్లలు ఉన్నారా? అవును. వాళ్ళకి పథకం పడిద్ది అంటారా వచ్చే నెల? అమ్మఒడి లాంటిది జగన్ ఉన్నప్పుడు పడ్డదనా, ఇప్పుడైతే లేదు. రేపు వచ్చే నెల వేస్తామని చెప్పంటున్నారు స్కూల్ తెరిచే లోపు, మరి వేస్తారంటావా? అదంతా దేవుడు, ఆయన వేస్తే మంచిది. అంటే గతంలో అమ్మఒడి వచ్చేది కాబట్టి మీకు కొద్దిగా చేదోడు వాదోడు ఉండేది. ఈ గడిచిన సంవత్సరంలో రాలేదు కదా, ఏమైనా ఇబ్బంది పడ్డారా? అబ్బలేదు, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. అసలు ఇది కావాలా ఈ పథకాలు వద్దా? వాళ్ళు ఎట్ట చేస్తే అట్ట, మన చేతిలో ఏమని చెప్పమంటావు? అంటే మనకు ఉండేది కదా, ఇది అనవసరం, మేము కష్టపడతాం అని చెప్పంటాం. అట్ట కాదు, ఇప్పుడు మనం కష్టపడుతున్నాం, వాళ్ళు అయితే తీసుకుంటాం, లేకపోతే లేదు. అంతే. తీసుకోకపోయినా పర్లేదు అంటావు, చేసినా అయిపోయినా పర్లేదు అంటావు. ఇప్పుడు అట్ట కాదు, వాళ్ళు వేస్తే మనం తీసుకుంటాం, వేయకపోతే మనం ఏం తీసుకోగలుగుతాం చెప్పు. ఇంకంతే కదా మరి. ఇప్పుడు మేమేమో డబ్బు గల్లోలం కాదు, కూలి చేసుకునే వాళ్ళని. ఏ మాట అటు మాట్లాడినా ఇటు మాట్లాడినా కానీ ఏదో ఒక తేడా. వాళ్ళు వేసినమంటే మనం తీసుకుంటాం, లేకపోతే లేదు. రౌడీజం ఏం చేస్తున్నారా? అబ్బే అలాంటి ఏం లేవా? జగన్ హయాంలో ఏమైనా ఉందా? అబ్బే లేదండి. అప్పుడు కూడా ఏం లేదు. పోలీసులు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు పనులు? లేదు, వాళ్ళు కూడా మొన్న రాత్రి ఇదిగో డబ్బులు లేక ఆడ పనుకున్నానండి. నేను లాడ్జిలో పనుకున్నాను, మాది కనిగిరి. ఆడ పనుకున్నా కానీ పోలీసులు కూడా ఏ ఊరే మళ్ళా అడిగారు, ఎక్కడ ఏ ఊరైంది. సరే కొనుక్కో, శుభ్రంగా కొనుక్కో, బయటికి బాగోతుంది. పోలీసులు కూడా ఏమంటున్నారు, మొత్తాన్ని బాగానే చెప్తుంది. మొత్తం మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారంట 2029లో కూడా? అమ్మా అది నేను చెప్పలేను, జనాల ఇష్టం అంట అది మనం చెప్పకూడదు. ఇప్పటికైతే ఈ 11 నెలల కాలంలో మీ ఊర్లో ఏమైనా పనులు చేశారా? ఇల్లు ఎన్ని మార్కులు వేస్తా ఉంటావు ఈ 11 నెలల కాలంలో? ఇంకా అయినా నేను చెప్పలేను అన్న.